ఇందులో ప్రియదర్శిని ఫోటో ఉంది. ఏంటి బాబు, ఏంటి మీరనేది? ఏంట్రా వినోద్, అసలు ఏంటిదంతా? ఏంటి సార్, ఇలా మాట మార్చి కావ్య పొరపాటు పడింది అంటున్నారు? మరి ఆ మరుసటి రోజు నేను ఆఫీసులో మిమ్మల్ని అడిగాను కదా, తర్వాత పెళ్లి విషయంలో అమ్మ మీతో మాట్లాడాలంది అన్నాను. మీరే మీ అమ్మా నాన్నలు ఊరు నుంచి వస్తున్నారు, మీరు మీ పనులు చూడండి అన్నారు. అన్నాను, కానీ మీరు నా పెళ్లి గురించి అడుగుతున్నారనుకున్నాను, అందుకే అలా మాట్లాడాను. అంతేకాని మీరు కావ్య పెళ్లి గురించి మాట్లాడుతున్నారని నేను అలా అనుకుంటాను. అదేంటి బాబు అలా అంటారు? నేనేగా మీతో ఫోన్ చేసి మాట్లాడింది. నేను మీ ఇంటికి రావచ్చా అంటే నేనే మీ ఇంటికి వచ్చి చెప్దాం అనుకున్నాను అన్నారు. ఇప్పుడు ఇలా అంటే ఎలా? నేనేం మాట మార్చలేదమ్మా. మీ మనసులో మీరు అనుకున్నది వేరు, నా మనసులో మాట వేరు. ఈ శుభకార్యానికి సంబంధించి నేనే మిమ్మల్ని అందరినీ స్వయంగా పిలుద్దాం అనుకున్నాను. మీరే అపార్థం చేసుకున్నారు. అమ్మా మీరే చెప్పండి, నేను మీ ఇంట్లో ఎవరితోనైనా కావ్యాన్ని ప్రేమిస్తున్నానని చెప్పానా, లేదా పెళ్లి చేసుకుంటాననే మాట అయినా అన్నానా? బాగా అందరూ ఆలోచించుకుని చెప్పండి. మీకు మీరుగా ఊహించుకున్నారే తప్ప నేను పొరపాటును కూడా అటు ప్రేమని గాని పెళ్ళని గాని అనలేదు. సరే బాబు, అనలేదు. పోనీ నేను ఇప్పుడు అడుగుతున్నాను, మీ మనస్సాక్షిగా మీరు కావ్యని ఇష్టపడ్డారా లేదా? లేదు సార్, నేనెప్పుడూ అలా అనుకోలేదు, ఊహలో కూడా అలా భావించలేదు. కావ్యాన్ని నేను ఒక మంచి ఫ్రెండ్గానే చూశాను, అలాగే భావించాను. ఏం కావ్య, సమాధానం చెప్పవే. ఎప్పుడైనా నీకు నేను ఐ లవ్ యూ చెప్పానా, లేదా పెళ్లి చేసుకుంటానని అన్నానా? అసలు అలా బిహేవ్ చేశానా? చెప్పు కావ్య. బాబు, ఏమి అనుకోనంటే ఒక్క మాట, మీ చూపు మాట సైగా దానిలో అలాంటి భావన ఏమన్నా కలిగించాయేమో, అవి ఏమన్నా దానిలో ఆశలు పెంచాయేమో. అది మీరు గ్రహించుండకపోవచ్చు, తను బయటపడి ఉండకపోవచ్చు. మీ ప్రవర్తన దాని ఆశలకు కారణం కావచ్చు. నిజం చెప్పండి, దాని మీద మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పండి. చూడండి సార్, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వినోద్తో ఎలా ఫ్రెండ్లీగా ఉన్నానో సేమ్ అలాగే కావ్యతో ఉన్నాను. ఎప్పుడైనా స్నేహాన్ని ఆసరాగా తీసుకుని హద్దులు మీరు ప్రవర్తించానేమో అడగండి. అసభ్యంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలిసి కానీ తెలియక కానీ కావ్య మనసులో అలాంటి ఆలోచన కలగడానికి కారణం నేనే అయితే నన్ను క్షమించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. కారణం నేను కావటం మరీ బాధగా ఉంది, కానీ దానికి నేను మాత్రం బాధ్యుని కాదు. నేనిన్ని చెప్పినా మీకు నమ్మకం కలగకపోయినా కలిగించకపోయినా మన్నించమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. చాలు బాబు చాలు. మీ మాటలు నమ్మి ఇప్పటి వరకు పడ్డ పొరపాట్లు చాలు, మోసపోయింది చాలు. మీ మాట మంచితనం నిజమని నమ్మాను. ఆశపడి మీ ఇంటి ఇచ్చిన గౌరవం ఈ జన్మకు మర్చిపోలేను. అందరి ముందు జరిగిన అవమానం చాలు. వరలక్ష్మి, ఎందుకంత మాట్లాంటావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? అవునండి, నేను పిచ్చిదాన్నే, పిచ్చకే మాట్లాడుతున్నాను. పేరంటానికి పిలిచి పీటేసి కూర్చోపెట్టి పాత చెప్పుతో కొట్టినట్టుందండి. మన పిల్లకి పెళ్లి రాత్రి రాసి పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఏం పనండి? పదండి పదండి వెళ్ళిపోదాం. ఇంకా ఉంటే ఇక్కడ ఇంకా ఎంత అవమానాలు భరించాల్సి ఉంటుందో. పదండి వెళ్ళిపోదాం. అమ్మా అమ్మా, కాస్త ఆవేశం తగ్గించుకుని నేను చెప్పేది వినండి. మా అమ్మా నాన్నల తర్వాత వాళ్ళలా భావించి మిమ్మల్ని పిలిచింది నేను. అమ్మగా ఈ శుభకార్యం జరిగే వరకు ఉండి నన్ను ఆశీర్వదించి వెళ్ళండి అమ్మా. అవునమ్మా. చూడమ్మా, మా వాడి మనసు మాకు బాగా తెలుసు. వాడు తెలిసి తెలిసి ఏ తప్పు చేయడు. ఏదో ఇప్పుడు తెలుసో తెలియకో మీకు బాధ కలిగేటట్టు ప్రవర్తించాడు. వాడి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నానమ్మా. చూడండి,
కోపగించుకుని వాడిని శపిస్తూ వెళ్ళకండమ్మా. పెద్ద మనసు చేసుకుని వాడిని ఆశీర్వదించి వెళ్ళండమ్మా. అరే ఏంటండి బావగారు మీరును అంత దిగజారి క్షమాపణ కోరతారేంటి? ఏమమ్మా, అప్పనంగా మంచి అల్లుడు దొరికాడని ఆశపడ్డావే కానీ కాస్త వెనక ముందు ఆలోచించావా? పోనీ ఆస్తి అంతస్తులైనా చూసుకున్నావా? అమ్మాయి తన అభిప్రాయం చెప్పగానే ఏ తల్లిదండ్రులైనా ముందు అమ్మాయిని ఆరా తీస్తారే గాని వచ్చి ఇలా యాగి చేయరు. ఆహా, ఏమి తల్లిదండ్రులమ్మా మీరు! మావయ్య, మీరు కాస్త ఆగుతారా? ఆవిడ్ని మరో మాట అంటే బాగోదు. అసలు నేను సహించను. పొరపాటు పడ్డారంతే గాని మీ మాట పడే పరిస్థితి కాదు వాళ్ళది. వాళ్ళ మంచితనం నాకు బాగా తెలుసు. చాలు బాబు, చాలు. మా కుటుంబ గౌరవాన్ని కాపాడింది చాలు. మన సారా దీవించాలనుకున్నా ఆ శక్తి లేకుండా చేశారు. చల్లగా ఉండు బాబు, నువ్వు చల్లగా ఉండు. అమ్మా ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అయ్యయ్యో, మాకు అర్థం చేసుకునే శక్తి ఎక్కడుంది బాబు? మీరంతా చదువుకున్న వాళ్ళు. మీరు మాట్లాడగలరు, మార్చి చెప్పగలరు, కారణాలు రకరకాలుగా చూపించగలరు. ఇదిగో దీని మాటలు నమ్మి మేము దెబ్బతిన్నాం. ఇది ధైర్యంగా పెద్ద పెద్ద మాటలు అనగలదే కానీ పెద్దవాళ్ళ మనసులో అర్థం చేసుకునే చిన్న పిల్ల బాబు. అందుకే అందుకే ఇది మనసు పగిలి కుమిలి కుమిలి ఏడుస్తోంది. మిగిలిన వాళ్ళు ఎవరి కోపానని అర్థం చేసుకోగలను, కానీ మీరు నా వాళ్ళు అనుకున్నాను. అన్నీ తెలుసున్న వాళ్ళు అనుకున్నాను. మీరు ఏడుస్తుంటే ఆ పాపం నన్ను ఊరికే వదిలిపెట్టదమ్మా. ప్లీజ్ ఏడవకండమ్మా. అసలు ఆడవాళ్ళు ఏడిస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది నా వల్ల ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే చూస్తూ తట్టుకోలేనమ్మా. అంత శక్తి కూడా నాకు లేదు. దిలీప్, నిజం చెప్పు. ఫస్ట్ మనం కలిసినప్పుడు చాలా గొడవలు పడ్డాం. అవన్నీ గుర్తు పెట్టుకుని కావాలని నా మీద ప్రతీకారం తీర్చుకోవట్లేదు కదా? డైరెక్ట్ గా నా క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. కావ్య, ఇదేనా నువ్వు నా గురించి తెలుసుకుంది? అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. నాకు పగలు ప్రతీకారాలేంటి? అసలు నేను అలాంటి వాణ్ణి కాదు. నా గురించి నీకు అటువంటి అనుమానం ఉంటే నేను ఎలాంటి వాడినో మీ అన్నయ్యని అడిగి తెలుసుకో. నా గురించి అతను నీ డౌట్స్ క్లారిఫై చేస్తాడు. నేనేం మాట్లాడాలో నాకే అర్థం కావటం లేదు సార్. టోటల్గా మైండే బ్లాక్ అయిపోయింది. నేనేంటో నా స్టేటస్ ఏంటో ఇప్పుడే అర్థమైంది. తప్పు మీది కాదు సార్. ఆశపడ్డ దీంది, ఆరాటపడ్డ మా అమ్మది, ఆనందపడ్డ మాది. అమ్మా పదండి వెళ్దాం. అన్నయ్య, ఏమైనా తీసుకురానా? నాకేమొద్దురా, నువ్వు వెళ్ళి తినేసాయి. గోపి ఎవరు? నేనేనండి. మీ ఆవిడ కనిపించకుండా పోయిందా? అబ్బే అదేం లేదండి, మా ఆవిడ ఇంట్లోనే ఉంది. అలా అని మీకెవరు చెప్పారు? ఎంక్వైరీకి వచ్చిన పోలీసుల్ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నావా? నీ భార్య కనిపించకుండా పోయిందని మాకు కంప్లైంట్ వచ్చింది, అందుకే మేము వచ్చాం. నిజం చెప్పు, మీ ఆవిడ ఇంట్లోనే ఉందా? ఉందండి, మీకెవరో తప్పు కంప్లైంట్ ఇచ్చారు. ఆహా, తప్పుడు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకుంది? ఏంటండి, మా ఫ్యామిలీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా? ఎవరండి వాళ్ళు? ఎవరో నువ్వే చూసి చెప్పు. వనట్టు మేడం, ఆ జీప్లో ఉన్న అమ్మాయిని తీసుకురా. ఎస్ మేడం. రాణి,
అమ్మాయి మీ సిస్టరే కదా, మీ ఫ్యామిలీ మెంబరే కదా, కంప్లైంట్ ఇచ్చింది తనే. ఇప్పుడేమంటావు? ఐఎమ్ వెరీ సారీ అన్నయ్య. 3 రోజుల నుంచి అన్నం తినకుండా పిచ్చివాళ్ల తిరుగుతుంటే తట్టుకోలేకపోయాను. ఇంటికి కూడా రావడం లేదు. నీలో నువ్వే కుమిలిపోతున్నావు. వదిన ఎక్కడుందో తెలియడం లేదు. మేము బాధపడుతున్నాం. వెతకటం మన వల్ల కాదని మరో దారి లేక నేనే కంప్లైంట్ ఇచ్చాను. నేను క్షమించన్నయ్యా. ఇప్పుడు చెప్పు మిస్టర్ గోపి, మీ ఆవిడ ఇంట్లోనే ఉందా? లేదండి, మా చెల్లి చెప్పింది నిజమే. మా ఆవిడ కనిపించట్లేదు. మరెందుకు మాతో ఇంట్లోనే ఉందని ముందు అబద్ధం చెప్పారు? మరేం లేదండి, నా భార్య పుట్టింట్లో మా మరదలు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళెక్కడ కంగారు పడతారో బాధపడతారో అని. అదీగాక ఈ విషయం తెలిస్తే నిశ్చితార్థం ఎక్కడ ఆగిపోతుందోననే భయంతో అలా చెప్పాను. నా భార్యని నేనే వెతికి తెచ్చుకుందాం అనుకున్నాను. అందుకే మీతో అలా చెప్పాను. అంతేగాని వేరే ఉద్దేశమేమీ లేదండి. నువ్వొక్కడివే వెతికి కనిపెట్టేద్దాం అనుకున్నావా? హ్మ్. మీ చెల్లెలకున్న ఆలోచన కూడా నీకు లేకపోయిందా? నిజంగా నువ్వు చెప్పేదంతా నమ్మమంటావా, లేక నువ్వే ఏదైనా చేసి ఈ స్టోరీ మాకు వినిపిస్తున్నావా? అయ్యో మేడం, మా అన్నయ్య అలాంటి వాడు కాదు. తనకు అసలు ఏ విషయం తెలీదు. పైగా తనే తప్పు చేయడు. హీస్ ఎ జెంటిల్మెన్. చూడమ్మా, కనిపించకుండా పోయిన మనిషిని వెతికి అప్పగించమని కంప్లైంట్ ఇచ్చావు. అంతవరకే నీ పని. నువ్వేం కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలాంటి వారో విచారించాల్సింది మేము. మా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ మాకుంటాయి. నువ్వేగా చెప్పావు మీ అమ్మే మీ వదిన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేసిందని. అలాంటప్పుడు మీ అమ్మ అన్నయ్య కూడబలుక్కొని పనిచేసి ఉండొచ్చు కదా. చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియని అమాయకుల్లా మీ అన్నయ్య కూర్చోవచ్చుగా. సారీ మేడం, మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. ఎవరికి అపకారం చేయని మనిషి. అలాంటి వాడు కట్టుకున్న భార్యకి అసలు చేయడు. పైగా ఆమె కోసం పస్తులుంటున్నాడు కూడా. చూడండి మేడం, మా చాలా పరువుగల కుటుంబం అండి. మేము అలాంటి వాళ్ళం కాదు. అయినా అంత గొడవలు పెట్టుకోవడానికి మా మధ్య పెద్ద సమస్యలేమీ లేవండి. జరిగిందంతా మీకు వివరంగా చెప్తాను. తప్పో ఒప్పో మీరే నిర్ణయించండి. మా అమ్మ నా భార్య నగలు తాకట్టు పెట్టి ఓ స్థలం కొందండి. ఈ స్థలాలు ఎవరికి అమ్మలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు. జరిగింది ఇదండి. ఆ తర్వాత నా భార్య కోసం నేను వెతకని చోటంటూ లేదు. నువ్వు చెప్పేదంతా నిజమే కదా? నిజం చెప్తున్నాను మేడం, ఆ దేవుడి మీదొట్టు. చూడు, అబద్ధం అయితే మాత్రం నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. లేదు మేడం, నిజంగా నిజమండి. సరే, నమ్ముతున్నాను. ఎప్పుడు ఎంక్వైరీకి పిలిస్తే అప్పుడు స్టేషన్కి రావాలి. అలాగేనండి. ఏంటన్నయ్య ఇది? మనల్ని దోషుల్ని చేసి అలా ప్రశ్నిస్తుందేడా ఇన్స్పెక్టర్? ఇలా అనుకుంటే అసలు కంప్లైంట్ ఇచ్చేదనే కాదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారమ్మా. వాళ్ళని తప్పడ్డానికే ఉంది. నా మీద ప్రేమతో నువ్వు కంప్లైంట్ ఇచ్చావు. వాళ్ళ దోవలో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంతే. వదినొస్తే అన్నీ సర్దుకుంటాయి. రే అనయ్య, చెల్లాయన ఆటో ఎక్కించరా. అలాగే అన్నయ్య, పదమ్మా. వస్తానన్నయ్య. అలాగే అమ్మా. అమ్మా, కావ్య నీ పాలు తాగమనమ్మా. కావ్య, లేమ్మా, లేచి కాసిరి పాలన్నా తాగు. వద్దమ్మా. ఇలా ఏడుస్తూ ఎంతసేపు పడుకుంటావు? లేమ్మా, లేచి కాసిన తాగవే. నాకొద్దమ్మా. అమ్మ చెప్పినట్టు వినమ్మా. మన ఇంట్లో అందరికంటే ధైర్యం కలదానివి. నువ్వే ఏడిస్తేలా? ఎందుకో నాకు ఈ విషయంలో ధైర్యం సరిపోవట్లేదు. శ్యామ్ లాంటి స్టూపిడ్ రాస్కల్కి బుద్ధి చెప్పిందానివి
ఎదిరించి పోరాడిందానివి ఇంత చిన్న విషయానికి భయపడి ఏడుస్తూ కూర్చుంటావా? ఆడవాళ్ళు దేన్నైనా తట్టుకోగలరా? మనసు గాయపడితే తట్టుకోలేరురా? ఇలా తేలిగ్గా నమ్మే ఆడపిల్లలుండబట్టే ఆ దిలీప్ లాంటి వాళ్ళు తేలిగ్గా మోసం చేయగలుగుతున్నారు. పిచ్చిది, ప్రేమ నమ్మింది, తట్టుకోలేక విలవిల్లాడి ఏడుస్తోంది. దీని ఉసిరి ఊరికే పోతుందా? వాడు బాగుపడతాడా?